CM go back. Go back, go back. CM go back. Go back, go back. CM go back. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ? Go back, go back. CM go back. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. Go back, go back. CM go back. ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ? ఆడుదాం సరే, ఉద్యోగాలు ఎక్కడ? అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి. CM go back. అడుగుదాం, అడుగుదాం. Go back, go back. CM go back. Go back, go back. CM go back. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. Go back, go back. CM go back. Go back, go back. CM go back. Go back, CM go back. Go back, go back. CM go back. Go back, go back. CM go back. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. అడుగుదాం, అడుగుదాం. ఉద్యోగాలు అడుగుదాం. Go back, go back. CM go back. Go back, go back. CM go back. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఉద్యోగాలు అడిగితే అరెస్టులా. ఉద్యోగాలు అడిగితే అరెస్టులా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, తొందరలో 10 పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. గతంలో ఊరూరా యువబేరీలంటే తిరిగి ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులకు ఎన్నికల ప్రచారం లాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనని వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుత్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటనా స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో వరుసగా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీ పోస్టులు భర్తీ లేదు. మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల 50,000 మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆటలే ఆడించాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటూ ఉంటే ప్రధానంగా మీరు ఏదైతే ఈ 12 కోట్ల రూపాయల ప్రజాధనంతో కావచ్చు, పబ్లిసిటీ అమౌంట్తో కావచ్చు, గ్రంథాలయాలు బాగు చేయొచ్చు, 50,000 మంది నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 వయోపరిమితి కోల్పోయారంటే అది కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల. కానీ వీటన్నింటిని పక్కదోవ పట్టేసి మేము ఇట్లా ప్రచార యావలో భాగంగా ప్రచారాలు చేసుకుంటామని టీషర్ట్లు, బ్యాట్లు, గార్డులు మేము కూడా ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం కూడా హేయమైన చర్యగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో వెంటనే జనవరి 1 వస్తుంది. ఈసారన్న జాబులున్న జాబు క్యాలెండర్ విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పోస్టులన్నీ ఇవ్వాలా. లేని పక్షంలో మీరు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నా.